ఈరోజు మొట్టమొదటిగా మనం ఎందుకు స్తుతించాలంటే ఆయన కీర్తనీయుడు. రెండవది ఏంటంటే శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించాడు. ఎంతమంది చెప్తారు శత్రువుల చేతిలో నుండి? మనుషులు కాదు నేను అనేది, అపవాది శత్రువులు, అపవాది శక్తుల చేతిలో నుండి నన్ను విడిపించాడు అన్నవారు ఉంటే హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఓన్లీ గాడ్ కెన్ డూ దట్. డూ యు నో దట్? నోబడీ కెన్ డూ దట్. నోబడీ కెన్ డూ దట్. ఏ మనుష్యుడు చేయలేడు, ఏ సేవకుడు చేయలేడు, ఏ స్నేహితుడు చేయలేడు, ఏ బంధువు చేయలేదు, ఏ మాంత్రికుడు చేయలేడు. దేవుడు ఒక్కడే మిమ్మల్ని విడిపించగలుగుతాడు. అందుకని దేవుడికి కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నన్ను శత్రువుల చేతిలో నుండి రక్షించును. బికాస్ గాడ్ హ్యాస్ డెలివర్డ్ యూ ఫ్రమ్ ఈవిల్, బికాస్ గాడ్ హెస్ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ ద కార్డ్స్ ఆఫ్ డెత్. అపవాది శక్తులు మరణపు కాడి నుండి విరగొట్టి దేవుడు మిమ్మల్ని సజీవ లెక్కలో ఉంచాడు కాబట్టి ఆయన కీర్తనీయుడు. రెండవది ఏంటిదంటే కీర్తనలు 150వ కీర్తన 2వ వచనం చూద్దామండి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. మరొక్కసారి అందరం కలిసి చదువుదామండి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. మొట్టమొదటిగా దేని గురించి స్తుతించాలంట? నా జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యము చేశాడు అన్నవారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారండి. ఈరోజు అనేక సార్లు ఇవి చెప్పమంటాను, నొచ్చుకోకండి, బాధపడకండి. నేను చెప్పా కదా, మనము నిర్మించబడిందే ఆయనని. మరి అన్నిసార్లు అంటారు ఏంటండి హల్లెలూయా చెప్పమని? నాకు చెయ్యి నొప్పి వస్తుందండి, నా గొంతు పోయిందండి. ఏది ఉన్నా ఏది లేకపోయినా, చేయలేకపోయినా కాలుతోటి, లేకపోతే నిలబడి, లేకపోతే ఏదో ఒక రీతిగా దేవుని స్తుతించండి. గొంతు లేదా చేయితోటి స్తుతించండి, చేయలేదా నోటితోటి స్తుతించండి. నథింగ్ కెన్ స్టాప్ us from praising God. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఆశ్చర్య కార్యములు, పరాక్రమం అంటే ఎవ్వరు చేయలేని కార్యాలు దేవుడే చేశాడు. ఎవ్వరు చేయలేరు. నేనైతే ఎంతో చెప్తాను, దిస్ ఇస్ నాట్ బై మ్యాన్. ఇది మనుష్యుడు బట్టి అవ్వలేదు, మనుషుడు రికమెండేషన్ కాదు, మనుషుడు ఇచ్చే నా గురించి ఇచ్చిన కోటింగో బటరింగో కాదు. ఇది దేవుడే చేస్తాడు. ఈ ఆశ్చర్య కార్యము, ఈ స్వస్థత కార్యము, ఈ విడుదల కార్యము, ఈ హెచ్చింపు కార్యము, ఈ ఘనత, ఈ ఇల్లు, ఈ సమస్తము దేవుడే చేశాడు. పరాక్రమ కార్యములను బట్టి ఆయనని స్తుతించుడి. అదే రీతిగా ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. మహాప్రభావం బట్టి. నోబడి. ఇదెందుకు స్తుతిస్తాము అని అంటే, బికాజ్ యూ బిలీవ్ డీప్ డౌన్ ఇన్ యువర్ హార్ట్ అండ్ అవుట్ లౌడ్ ఫ్రమ్ యువర్ మౌత్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ హూ కెన్ డూ ఇట్ అండ్ నోబడి ఎల్స్. ఇది ఒట్టి దేవుడే చేయగలడు. ఇది ఒట్టి దేవుని సాయం బట్టి అయింది కాబట్టి, ఇది ఎవరు చేయలేరు కాబట్టి, ఇది కేవలము దేవుడు చేసిన పరాక్రమ కార్యము. ఇది దేవుడు చేసినదే, ఇంకా నో డౌట్, నో అదర్ వే, నో అదర్ పర్సన్, ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ అని చెప్పడమే ఆయనని స్తుతించడం. ఆయన పరాక్రమ కార్యం బట్టి స్తుతించుడి, ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. ఈరోజు ఇంత చేసిన దేవుని సన్నిధిలో హౌ కెన్ వి సిట్ క్వైట్? ఇంత చేసావయ్యా, ఒకటా రెండా? మీ వివాహ విషయంలో, మీ ఉద్యోగ విషయంలో, మీ ఆరోగ్యం విషయంలో, మీ కుటుంబ విషయంలో, ఏదో విషయంలో దేవుడు చేశాడా చేయలేదా? చేశాడన్నవారు ఉంటే చేతులు ఎత్తి చూపించండి. ఆ చిన్న విషయం బట్టి కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, ఆ చిన్నది అవ్వచ్చు కానీ ఇట్ ఈస్ యూ లార్డ్, నీ బట్టే జరిగింది ప్రభా, నీవే జరిగించావు ప్రభా అని ఆయన రికగ్నైజ్, గుర్తించండి. కనీసం అది దేవుడే. మీ పక్కనున్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు దేవుడు చేస్తాడు తెలుసా, దేవుడు ఈ కార్యం చేస్తాడు తెలుసా అని మీరు చెప్తున్నప్పుడు అది కూడా గుర్తిస్తాడు దేవుడు. దట్ ఈస్ ఆల్సో ప్రైజ్. ప్రైజ్ ఇస్ నాట్ జస్ట్ when you sing praise songs or fast songs or upbeat songs. No, praise is when you speak with your friend. పక్కనున్న వాళ్ళతో కూర్చొని నా దేవుడే చేస్తాడు తెలుసా, నా దేవుడే చేస్తాడు తెలుసా అని మాటలు పంచుకుంటే, ఇర్మియా గ్రంథంలో ఉంది, దేవుడు అంట పైనుండి చెవు పెట్టి వింటున్నాడంట ఎలాగ మాట్లాడుతున్నారని. హీ విల్ హియర్ యూ. అండ్ వెన్ యూ రికగ్నైజ్ గాడ్, రికగ్నైజ్ అంటే ఆ చేస్తాడులే కాదు, ఆయనే చేస్తాడు, ఆయన బట్టే జరిగింది అని అది చూస్తే దేవుడికి అది ఇంపైన సువాసన, ఇంపైన ధూపంగా
నా బిడ్డ ఇంత చిన్నదానికి కూడా ఇంత స్తుతిస్తుంది. ఐ నీడ్ టు బ్లెస్ హర్ మోర్, ఐ నీడ్ టు బ్లెస్ హర్ మోర్. ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, ఇంకా ఇవ్వాలి. అందుకనే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 10 మంది శుద్ధులైతిరి కదా, మిగతా 9 ఏరి ఒక్కలే వచ్చారు. నౌ ఐ వండర్, 9 మందిలో ఉన్నారా లేకపోతే ఆ ఒక్క వ్యక్తియా? ఆ ఒక్క వ్యక్తి అయితే పొందుకున్న వెంటనే తన దేహము శుద్ధీకరించబడింది అని చూసిన వెంటనే స్వస్థత పొందుకున్నాడని చూసిన వెంటనే ఏం చేస్తాడు తెలుసా అండి? యేసుప్రభు అప్పుడు చెప్పాడు, మీరు వెళ్ళి యాజకులకి చూపించుకోండి అని చెప్పాడు. కానీ హీ బ్రోక్ ఇట్. అయితే దేవుడు ఖండించాడా? ఎందుకు బ్రేక్ చేస్తావు, నేను యాజకుడి దగ్గర చూపించుకోమన్నా కదా అని అనలేదు యేసుప్రభు. యాజకుడి దగ్గరికి వెళ్ళి చూపించుకోమన్నప్పటికీ కూడా తన దేహము శుద్ధీకరించబడిందని చూసి వెంటనే హీ కేమ్ బ్యాక్ అండ్ స్టార్టెడ్ గివింగ్ థ్యాంక్స్ టు జీసస్. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు గాడ్. ఈరోజు మనం చాలా మంది ఆ 9 వల్లే ఉన్నామండి. నో రికగ్నిషన్ ఆఫ్ గాడ్. దేవుడు చేస్తాడు, ఎవరి కోసం నేను అడిగాను కాబట్టి పొందుకున్నాను. నో, గాడ్ ఈస్ లుకింగ్ రియలీ ఫర్ పీపుల్ హు ఆర్ గ్రేట్ఫుల్. నిజంగా హృదయపూర్వకంగా ఆయనని స్తుతించేవారు. ఈరోజు తండ్రి స్తుతి అనే వస్త్రమేమో మా పైన ధరింపచే. క్లోత్ us with a garment of praise, Lord. భారభరితమైన ఆత్మకు ప్రతిగా తండ్రి నీవే స్తుతి వస్త్రము ధరింపజేసా నమ్ముతూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు భారభరితమైన ఆత్మతోటి ఎవరు వచ్చినా, ఎవరు లైవ్లో చూస్తున్నా వారికి నువ్వు స్తుతి అనే వస్త్రము ధరింపజేస్తావు. నీకు వందనాలు ప్రభా. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు చేయక మానడు అనే విశ్వాసము ఆ వ్యక్తి గురించి మేము ధ్యానించిన రీతిగా ఎవరు విడిచినా, ఎంతమంది పోయినా, ఎంత నష్టము కలిగినా, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. యు ఆర్ దేర్ ఫర్ us, Lord. There is nothing we need to fear about. నీ కార్యము మా మధ్యలో ఇంకా నువ్వు జరిగించి కొనసాగింప చేయమని ఈ కొద్ది ప్రార్థనలు ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.